సో ఇక్కడికి తడబడి అడుగులతో మన స్కూల్లోకి వచ్చారు. కొంతమంది 13 years నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ స్టెప్. ఆల్రెడీ మీరు ఫస్ట్ స్టెప్ మన స్కూల్లో మొదటి అడుగు వేశారు మీ తల్లిదండ్రులతో. ఈరోజు మీరు స్టెప్ అవుట్ అవుతున్నారు ఈ బాహ్య ప్రపంచంలోకి. అంటే ప్రపంచాన్ని చూడబోతున్నారు. ప్రపంచాన్ని మేము ఇచ్చినటువంటి నాలెడ్జ్తో ఈ ప్రపంచాన్ని, బయట ప్రపంచాన్ని చూడబోతున్నారు. ప్రపంచంలో మీకు ఇష్టమైనవి చాలా ఉన్నాయి. అంటే ఈ ప్రపంచం ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఇష్టాలు చాలా ఉన్నాయి. ఇష్టాలంటే ఏంటి? మీకు మొబైల్ అంటే ఇష్టం, రీల్స్ అంటే ఇష్టం, ఇన్స్టాగ్రామ్ అంటే ఇష్టం, వాట్సాప్ అంటే ఇష్టం, సినిమా హీరోస్ అంటే ఇష్టం, హీరోయిన్స్ అంటే మరీ మరీ ఇష్టం. కానీ చదువు అంటే కష్టం. నాలెడ్జ్ అంటే పనికిరాని నాలెడ్జి అంటే చాలా ఇష్టం, పనికొచ్చే నాలెడ్జ్ అంటే మరీ కష్టం. ఎందుకు ఈ ఇష్టాలు ఇలా మారిపోయినాయి? అవి కష్టమైనవి, ఇవి ఇష్టమైనవి అంటే మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క ప్రపంచం యొక్క మనుగడ. దీని నుంచి మనం ఎలా బయటపడాలి ఒక్కసారి ఆలోచించండి. వాట్ ఈజ్ ఎ లైఫ్? లైఫ్ అంటే ఏంటి? జీవితం అంటే ఏంటి? జీవితం అంటే ఏంటి? జీవితం అంటే మీ తల్లిదండ్రులు ఊహించినట్టు, లేకపోతే మీ బ్రదర్ ఎంపీసీ తీసుకున్నాడని నువ్వు ఎంపీసీ అంటాము, లేకపోతే ఇంకొకరు సిఈసీ అంటే తక్కువ గ్రూప్ అని అనుకుంటారని బైపీసీ తీసుకోవటము కాదు. నీకు ఇష్టమైన జీవితాన్ని నువ్వు అనుభవించటం, నీ లైఫ్ బ్యూటిఫుల్గా చేసుకోవటం, అదే జీవితం అంటే. సో మీ లైఫ్ బ్యూటిఫుల్గా చేసుకోవాలంటే మీరేం చేయాలి? ఇందాక మీరు అనుకున్న ఇష్టాలు ఉన్నాయి కదా, మొబైల్ అంటే ఇష్టం, రీల్స్ అంటే ఇష్టం, వాట్సాప్ అంటే ఇష్టం. ఆ ఇష్టాలు టెంపరీ మాత్రమే. ఆ ఇష్టాలను మీరు దూరంగా పెట్టాలి. మీకు ఏదైతే ప్రజెంట్ కష్టం అనిపిస్తుందో దాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. ఎందుకు ఇష్టంగా మార్చుకోలేకపోతున్నారంటే సునకానందానికి ఆనందపడుతున్నారు. జీవితం అంటే తెలియలేక తెలుసుకోలేకపోతున్నారు. సో జీవితం అనేది, లైఫ్ అనేది, లైఫ్ స్పాన్ అది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ డ్రీమ్స్ పెట్టుకొని ఒకరోజు నేను ఇంజనీర్ అవుతానని, ఇంకో రోజు డాక్టర్ని అవుతానని, ఇంకో రోజు యాక్టర్ని అవుతానని అలా కళలు కనాల్సిన అవసరం లేదు. ఒకే కళ కనండి, ఆ కళ నిజం చేసుకోండి, ఆ కళలో జీవించండి. ఆ కళ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాన్ని ఆనందంగా మర్చుకోండి. అప్పుడు మీ జీవితం అంతా మీరు కోరుకున్న కళ నేర్చుకున్న రోజు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ రోజైనా డెఫినెట్గా గోల్ అయితే లేని వాళ్ళు ఉన్నారేమో, గోల్ ఏర్పరచుకోండి మీ మనసులో. ప్లీజ్ 1 minute క్లోజ్ యువర్ ఐస్ అండ్ సెట్ యువర్ గోల్. ఎస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు మీరు గోల్ మీ మనసులో ఏర్పరచుకున్నారు. దానికోసం మీ జీవితంలో ఆరాటపడండి. ఒక్కసారి ఆలోచించండి. మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మీ నాన్న మీ చెయ్యి పట్టుకొని స్కూల్లో చేర్చి ఆడిస్తూ పాడిస్తూ తనని మిమ్మల్ని ముద్దాడుతూ ఎత్తుకున్నప్పుడు మీరు గుండెల మీద తన్నుంటారు. కానీ మీ నాన్న చాలా ఆనందంగా ఆ గుండెల మీద తనటాన్ని కూడా అనుభవించాడు. ఆ నాన్న మీకు హీరో కాదు. మీ అమ్మ ఎక్స్క్రీట్స్, మీ మల విచ్ఛిన్నాలు ఎన్నిసార్లు శుభ్రం చేసిందో, తన యొక్క పాలు మీకు ఆహారంగా ఇచ్చి ఏ విధంగా పెంచి పెద్ద చేసిందో ఆ అమ్మ మీకు ఇష్టమైన హీరోయిన్ కాదు. హీరోయిన్ అంటే సమంత పేరే చెబుతారు. మీ రోల్ మోడల్ హీరో అంటే ఏ నానినో ఏ పవన్ కళ్యాణే చెబుతారు. నాకు మా నాన్న సూపర్ హీరో, రియల్ హీరో అని ఏ ఒక్కరైనా ఆలోచించారా? ఆలోచిస్తారా? ఈ రోజైనా ఎవరు మీకు హీరో? మీ నాన్న. ఎవరు మీకు హీరోయిన్? ఎందుకని మీ అమ్మ మీకు హీరోయిన్? మీ కష్టాలు, మీ నష్టాలు, మీ సుఖాలు అన్ని చూసేది మీ అమ్మ కాబట్టి. ఎందుకు మీ నాన్న రియల్ హీరో? వాళ్ళు రియల్ హీరోస్, మీ డాడీ రియల్ హీరో. ఎందుకు రియల్ హీరో అయ్యాడు? ఒకసారి ఆలోచించండి. ఆహర్నిశలు కష్టపడి మీకోసమే ఆలోచిస్తున్నారు. ప్రతి నిమిషం మీకోసం ఆలోచిస్తున్నారు. మీ ఆనందంలో వాళ్ళ ఆనందం చూసుకుంటున్నారు. వాళ్ళ గురించి ఆలోచించండి. మీ నాన్న ఎప్పుడైతే మీ రియల్ హీరో అనుకుంటారో, మీ అమ్మ మీకు రియల్ హీరోయిన్ అనుకుంటారు,
ఆ రోజే మీరు ఈ మొబైల్స్ ఇవన్నీ కూడా పక్కకి పడేస్తారు. మీ జీవితంలో మీకు కావాల్సినటువంటి గోల్ కోసం కష్టపడతారు. ఆ రోజు మీ నిజమైన జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పే ఒక్క విషయం ఆలోచించండి. ప్రతి మొక్క కూడా పెరిగి పెద్దై మహావృక్షం కావాలంటే తన వేళ్ళు సాయశక్తుల నీటిలో భూమిలో ఉన్నటువంటి నీటిని వేళ్ళ ద్వారా తనకి ఆ నీటి యొక్క ద్వారా తనకి శక్తిని యుక్తిని ఇస్తుంది. కాబట్టి ఆ మొక్క బలంగా పెరుగుతుంది. ఆ మొక్కకున్నటువంటి వేళ్ళు కనుక భూమిలో నుంచి నీటిని అందించకపోతే ఆ మొక్క ఏమవుతుంది? పాడైపోతుంది. అదేవిధంగా మీకున్నటువంటి జ్ఞానాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సిందే. మీ సర్వశక్తులు ఉపయోగించి మీ జ్ఞానాన్ని కనుక మొక్క మహావృక్షంగా ఎలా తయారైందో మీరు కూడా మీ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మహావృక్షంలాగా తయారవ్వండి. ఈ సమాజానికి మంచి పేరు తీసుకురండి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి. నువ్వే రోల్ మోడల్గా నివసించు. భూమి మీదకి ఫర్ ఎగ్జాంపుల్ మొక్క ఉందనుకోండి, తన యొక్క ఆకుల్ని ఎండిపోయిన తర్వాత మళ్ళా వెళ్ళిపోతాయి, కొత్త ఆకులు చిగురుస్తూ ఉంటాయి. అదేవిధంగా మీ జీవితం కూడా ఎండిపోయినా అంటే ఏదన్నా ఇబ్బంది జరిగినా కూడా మళ్ళా మంచి రోజులు వస్తాయని ఆలోచించండి. జీవితంలో ఆనందాన్ని అనుభవించండి. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి. అదేవిధంగా మీ తల్లిదండ్రులతో పాటు మీకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మీ గురువులకి, మన స్కూల్కి మంచి పేరుతో మీ భవిష్యత్తు బంగారు బాటలు వేయాలని, మీరు ఆనందంగా ఉండాలని, ఆనందంగా ఉన్న రోజు మమ్మల్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ముందు మళ్ళా మన స్కూల్లో మీరు మంచి జాబులోనో మంచి వృత్తిలోనో ఇంకా గొప్ప మహోన్నతమైన స్థాయిలోనో ఏ సైంటిస్ట్గా ఎదగాలని, ఎదిగిన రోజు మిమ్మల్ని ఇక్కడ రెడ్ మ్యాట్ గ్రీన్ మ్యాట్ వేసి పూల వర్షంతో మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాలని, ఆ ఆహ్వానంలో మేమందరం మళ్ళా పాల్పంచుకుంటామని, మీ ఆనందానికి మేమే ఆకాశం హద్దుగా మళ్ళా భారీ ఫంక్షన్స్ చేయాలని ఆ విధంగా ఆకాంక్షిస్తూ అన్వేషిస్తూ, కాబట్టి ఇటువంటి శుభ సందర్భాన్ని మీ మనసు నిండా నింపుకొని మన స్కూల్కి, మన టీచర్స్కి, మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.